నమస్తే అండి, నేను డాక్టర్ చక్రధర్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్, సిటీ న్యూరో హాస్పిటల్, మియాపూర్ బ్రాంచ్. సో ఆస్తమా గురించి మాట్లాడుకుంటే ఆస్తమా అనేది పిల్లి కుత్తల ద్వారా కానీ, దమ్ము రావడం వల్ల కానీ, దగ్గు ద్వారా ప్రజెంట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆస్తమానా కాదా అని చెప్పి చూసుకోవాలి. ఫస్ట్ ఆస్తమా అని లేబుల్ చేసిన పిఎఫ్టీ టెస్ట్ చేసి కానీ ఆస్తమా అని చెప్పి లేబుల్ చేస్తాం. దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట. కొంతమందికి లైఫ్ లాంగ్ ఉండే ఆస్తమా ఉంటుంది, కొంతమందికి సీజనల్ వేరియేషన్తోనే ఉండే ఆస్తమా ఉంటుంది అనమాట. సో కొంతమందికి జస్ట్ సమ్మర్ నుంచి వింటర్ వెళ్ళినప్పుడు కానీ, సమ్మర్ నుంచి రైనీ సీజన్ వచ్చినప్పుడు, రైనీ సీజన్ నుంచి వింటర్, ఆ సీజనల్ చేంజ్ అప్పుడు కానీ, సో దుమ్ములోకి వెళ్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ టైంలో ఆ కండిషన్ బట్టి మనం ఇన్హేలర్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నమాట. సో కొంతమందికి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా ఉంటుంది. వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే ముందు ఒక లాంగ్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్ ఉంటుంది, అది వాడుకుంటే ఆ ఆస్తమా అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కొంచెం సీజనల్ చేంజెస్ అప్పుడు ఆస్తమా అవుతుంది. ఏ టైంలో ఆస్తమా అవుతుందో ఆ టైంలో ఇన్హేలర్ వాడితే సరిపోతుంది. అండ్ ఇన్హేలర్ ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఇప్పుడు ఒకప్పుడు ఆస్తమాకి ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళం కానీ అదే లాంగ్ టైం సమ్ 20 to 30 years బ్యాక్ కానీ, ఇప్పుడు ఆస్తమాకి ఇన్హేలర్ విల్ బి ద బెస్ట్ చాయిస్. ట్యాబ్లెట్స్లో నాట్ రికమెండబుల్. ట్యాబ్లెట్లో ఒకప్పుడు స్టిరాయిడ్స్ ఇచ్చే ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట, కానీ ఇప్పుడు ఎవరు ఇవ్వడం లేదు. ఇన్హేలర్ విల్ బి బెటర్ ఆప్షన్. ఇన్హేలర్లో స్టిరాయిడ్స్ ఉంటుంది, బట్ ఇట్ విల్ బి యాక్టింగ్ ఓన్లీ ఆన్ ద లంగ్స్. సో లంగ్స్ మీద ఒక్కటే ప్రభావం చూపిస్తుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తల గురించి, సో చాలామందికి ఇన్హేలర్ తీసుకునే పద్ధతి కూడా కరెక్ట్గా తెలియదు. సో కొంతమందికి ఇన్హేలర్ వాడమని చెప్పేస్తాము, కొంతమందికి సరిగ్గా. సో వాళ్ళు ఇట్లా బయట కొట్టుకోవడం కానీ, పక్కన కొట్టుకోవడం కానీ అట్లా చాలామంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇన్హేలర్ అనేది నోట్లో పెట్టుకొని ఊపిరి బాగా తీసుకొని ఊపిరి బిగబెట్టాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు బిగబెట్టి లోపల తీసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు ఆ డ్రగ్ అనేది లోపలికి ఊపిరితిత్తులో వెళ్ళి దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ సీజనల్గా చేంజ్ చేసినప్పుడు, ఆ సీజనల్గా చేంజ్ చాలా రోజుల వరకు వాడినప్పుడు, సో ఆ క్లీన్ చేసుకోవాలి. క్యానిస్టర్ని, ఆ ట్యూబ్ని అయితే ఎందుకు క్లీన్ చేసుకోవాలి. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో సెకండ్ థింగ్, సో వాడిన ప్రతిసారి, ముఖ్యంగా స్టిరాయిడ్ ఉన్న ఇన్హేలర్ వాడిన ప్రతిసారి నోరు పుక్కలియాలి. సో నోరు పుక్కలిక్కపోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట.